ఇంకా అదే మా ఆయన ఉండుంటే ఇలాగే చేసేవాళ్ళు. ఏదోలాగా ఎవరినో ఒకళ్ళని అడిగి పనిలో మా ఆయన బాధ్యత అయితే నేను తీసుకొని మా మామయ్య గారికి పనిలో. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈరోజు అయితే పిల్లల్ని స్కూల్కి అయితే దింపేసి వచ్చేసాను. చాలాసేపే అవుతుంది, కానీ ఇప్పుడు తొందర చాలాసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే. ఇంకా ఇప్పుడైతే మా మామయ్య గారిని అదే మొన్న చెప్పాను కదా పని మాట్లాడడానికి వెళ్ళామని, ఈరోజు రమ్మన్నారు. 10 లోపు రమ్మన్నారు. ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది. ఇంకా వెళ్ళిపోతాను. ఫస్ట్ మా మామయ్యని తీసుకెళ్ళి అక్కడ మాట్లాడిచ్చి వచ్చిన తర్వాత చెప్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్ళాలి. మా చెల్లి కూతురికి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంకా ఫస్ట్ అయితే మా మామయ్య గారిని తీసుకువెళ్ళి మాట్లాడించి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్తాను. ఇంకా మా మామయ్య గారిని తీసుకెళ్ళి వచ్చిన తర్వాత సూఫియాని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము. సూఫియా అయితే చాలా వామిటింగ్ చేసేసుకుంటుంది, అందుకని హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము. మెడిసిన్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి ఇలాగ రాగానే మళ్ళీ ఇప్పుడు క్యారేజ్ అయితే ఇవ్వాలంట. వెళ్ళి 12 అయింది కదా, మా నాన్నేమో పని చేసుకుంటున్నారు, లేకపోతే మా నాన్నే ఇచ్చేసేవారు. ఇప్పుడు నేను రాకపోతే మా నాన్నే వెళ్ళేవారు. ఇప్పుడు వచ్చేసాను కాబట్టి నేనే వెళ్ళాలి. మళ్ళీ నేనే వెళ్తున్నా. ఇంకా నేను మా మేనత్త కూతురు స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఆయమ్మ క్యారేజ్ బ్యాగులు చూసి, ఏంటమ్మా కొత్త క్యారేజ్లు తీసుకున్నావా అంటే అవునాయమ్మ అన్నాను. ఇంకా అక్కడ ఆయమ్మతో 2 నిమిషాలు మాట్లాడి మామాజీ షాప్కి అయితే వెళ్ళిపోయాము. మా మేనత్త కూతురు ఏమో క్లాత్ తీసుకోవాలంటే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి నేను ఒక డ్రెస్ అయితే తీసుకున్నా 100 రూపీస్ది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఇంకా పిల్లలు లోపల ఉన్నారు. మొక్కజొన్న స్వీట్ కార్న్ తింటున్నారు. మళ్ళీ స్వీట్ కార్న్ అడిగితే అది పెట్టాను. స్వీట్ కార్న్ అయితే తింటున్నారు. ఇదిగోండి, స్కూల్ నుంచి రాగానే కారంగా స్వీట్ కార్న్ అయితే తింటున్నారు. तुम्हें कई लगन दी है, रख डालो अभी खाने से कहीं तो रख डालो. కై కొత్త మూజల్లేక కారం వద్దంటే నాకంటే ఎక్కువ తింటున్నారు. కారము వద్దన్నా చూడండి ఎన్ని నీళ్ళు తాగుతున్నారు. మా కుందేలు పిల్ల అయితే చూడండి, మా సూఫియా బండి వేసుకొని వచ్చేస్తుంది. అందరు నక్కో నైలో ఖాళీ కావు, ట్యూషన్ టైం అవుతా. ఇంకా వీళ్ళిద్దరిని అయితే స్నానం చేపించేసి రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపించేస్తాను. పంపించిన తర్వాత కొంచెం ఉండి మాట్లాడతాను. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు. అలీ అయితే వెళ్ళిపోయారు. ఆలియా వెళ్తుంది ఇప్పుడే. దే ఆలియా ఈరోజు మా ఇంట్లో ఒక చిన్న మార్పు జరిగింది, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక టేబుల్ ఉండేది కదా, అది ఇక్కడి నుంచి తీసేసి మా నాన్న ఇక్కడైతే పెట్టారు. ఎందుకంటే మా నాన్నకి ప్లేస్ సరిపోవట్లేదంట ఇక్కడ ఈ బల్ల మీద. అవన్నీ ఇక్కడ ఉండాల్సినవి నా వస్తువులు ఇవి. ఇక్కడ ఉండాల్సినవి ప్లేస్ సరిపోవట్లేదని ఆ బల్ల ఇక్కడ పెట్టి దాని మీద పెట్టేశారు. మిషన్ కొంచెం అటు జరిగిందన్నమాట. మా నాన్న పడుకుంటున్నారు. కొంచెం మాట్లాడాలి అని చెప్పాను కదా, అదేంటంటే మా మామయ్య గారికి పొద్దున్న తీసుకెళ్ళాను కదా పని మాట్లాడడానికి, అదైతే అయిపోయింది. ఇంకా అంటే రమ్మన్నారు, పనికి రమ్మన్నారు మా మామయ్య గారికి. పని అయితే వచ్చేసిందిలేండి, ఇంకా సంతోషమే. ఇంకా అదే మా ఆయన ఉండుంటే ఇలాగే చేసేవాళ్ళు. ఏదోలాగా ఎవరినో ఒకళ్ళని అడిగి పనిలో పెట్టించేవారు, ఎలాగో అలాగా పట్టించుకొని. ఇంకా ఆయన లేరు కాబట్టి ఆయన బాధ్యత నేను తీసుకుందాము అనుకొని ఇంకా మా ఆయన బాధ్యత అయితే నేను తీసుకొని మా మామయ్య గారికి పనిలో ఎలాగైనా పెట్టాలి అని నేను ట్రై చేశాను. అది సక్సెస్ కూడా అయింది. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా హస్బెండ్ చాలా ఆనందపడి ఉంటారు. ఇంకా అందుకని నాకు కూడా ఆనందంగా ఉంది. ఇంకా మా మామయ్య పనికైతే రేపటి నుంచి వెళ్ళిపోతారు ఇన్షాల్లా. ఇంకా మధ్యాహ్నం నుంచి నేను పని అయితే చేసుకున్నా, కొంచెం మిషన్ పని ఉంటే చేసుకున్నాను. ఇంకా కొంతసేపు చేసుకున్నాను, లేదు మా నాన్న అయితే పడుకున్నారు. పాపం సరిగ్గా ఒంట్లో కొంచెం బాగలేదేమో, మా నాన్నకి చెప్పట్లేదు కానీ పడుకుంటున్నారు మధ్యాహ్నం పూట. ఈరోజు అసలు మా నాన్న పనికే వెళ్ళలేదు, ఎందుకంటే మా నాన్నది తాళం ఉంటుంది కదా, బండి తాళం పోయింది, ఎక్కడో పోయింది. మా మామయ్య వాళ్ళ ఇంట్లో మర్చిపోయి వచ్చారు మా నాన్న. అక్కడ పెట్టేసి ఇల్లంతా వెతుక్కున్నాము. అందుకని ఇంకా పని టైం అయిపోయింది, ఇంకా వెళ్ళలేను, వర్షం వచ్చేలాగుందిలే అని ఇంకా ఈరోజైతే పనికైతే వెళ్ళలేదు. ఇప్పుడైతే పడుకుంటున్నారు. ఇంకా నేను మా నాన్న లెగిస్తే కొంచెం మిషన్ పని ఉంది చేసుకుందాము అనుకుంటున్నా. రోజు ఏదో ఒక కంటెంట్ పెట్టాలి అంటే రోజు ఏం చేయాలో తెలియట్లేదు, రొటీనే ఉంటుంది. మీకు బోర్ కొడుతుందా ఏంటి అనేది నాకు చెప్పండి. కొంతమంది సబ్స్క్రైబర్స్ కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఎంతో మంచి కామెంట్స్ పెడతారు, నాకు మోటివేట్ అయ్యేలా కామెంట్స్ పెడతారు.
నేను ఆ కామెంట్స్తో నేను ఇంకా చాలా ఆనందపడి ఇంకా చేయాలి, నేను ఇలాగైనా బాగా చేయాలి అనుకుంటున్నా. కానీ రోజు రోజు కొంచెం ఏంటో తగ్గినట్టు నాకే అనిపిస్తుంది. ఎలాగో అయినా నేను బాగా చేయాలి అని అనుకుంటున్నా. ఇన్షాల్లా మీరు కూడా దుఆ చేయండి నా కోసం, మంచిగా చేయాలి నేను వీడియోస్ అని. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నా. కానీ అది నాలోనే ఉంటుందిలేండి. నేను బాగా వీడియోస్ చేస్తే నచ్చుతుంది, అందరికీ నచ్చి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇన్షాల్లా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ఇడ్లీ అయితే తెప్పించి ఇంకా ఇద్దరికి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నా. మా అమ్మ ఏమో ఆలియాకి పెడుతుంది ఇడ్లీ, ఇంకా నేనేమో అలీకి పెడుతున్నాను. ఇడ్లీ ఎందుకంటే ఇడ్లీ తింటానని చెప్పారు. ఇంకా ఈరోజైతే మేమేం వండుకోలేదు, అందుకని ఇంకా ఇడ్లీ అయితే తెప్పించి పిల్లలకి పెట్టేస్తున్నాము. మేము ఏదో ఒకటి వేసుకొని తినేస్తాము. ఇంకా పిల్లలైతే తినేసిన తర్వాత ఆడుకొని పడుకున్నారు. ఇంకా ఇదిగోండి పిల్లలైతే పడుకున్నారు. ఇంకా నేను కూడా పిల్లలు తినిన తర్వాత మిగిలితే 2.5 ఇడ్లీలు ఉంటే తినేసాను. ఇంకా నేను అన్నం తినట్లేదు. ఇంకా నేను కూడా ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకొని ఇంకా పడుకుంటాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తిరగడం ఎక్కువైపోయి నాకు వ్లాగ్ చేయడము కొంచెం అవ్వట్లేదు. ఇన్షాల్లా రేపటి నుంచి మంచిగా వ్లాగ్స్ చేస్తాను. ఇన్షాల్లా వెయిట్ చేసేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.